టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పుని చేసేసుకుందామా మరి? నమస్తే! అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈరోజు నేను చేయబోయేది ఏంటనుకుంటున్నారా? కమ్మని పప్పు మామిడికాయ నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూసిద్దురు గాని, వచ్చేసేయండి మరి మన కిచెన్‌లోకి. పప్పు మామిడికాయ వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు 2 మామిడికాయలు తీసుకున్నాను ఈ సైజు. అలాగే 200 గ్రామ్స్ మైసూర్ దాల్ అంటారు కదా, మైసూర్ దాల్ తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. పెసరపప్పు అయినా పర్లేదు, కందిపప్పు అయినా పర్లేదు. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 4 ముక్కలు కోసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు 4 రబ్బులు, ఒక వెల్లుల్లిపాయ పాయ తీసుకున్నాను చెద్దగొట్టుకుని. అలాగే 4 ఎండుమిరపకాయలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, తర్వాత మినపప్పు హాఫ్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను తాలింపుకి. అలాగే 1 టేబుల్ స్పూను ఫుల్గా కారం తీసుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూను, రుచికి సరిపడినంత ఉప్పు సాల్ట్ వేసుకుందాం. అలాగే చిటికెడు ఇంగు వేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందాం. ఇంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మరి స్టార్ట్ చేసుకుందామా? మన మామిడికాయ పప్పుని శుభ్రంగా కడుక్కొని ఇగో కుక్కర్లో వేసుకొని, కుక్కర్లో 500 ml వాటర్ పోసుకున్నానండి. అలాగే మామిడికాయని శుభ్రంగా కడుక్కొని కోసుకుని మామిడికాయ ముక్కల్లా చేసుకున్నాను. ఇంకా కోయడం అది ప్రాసెస్ చూపించడం లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా. అలాగే ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కుక్కర్లో వేసుకుంటున్నామండి మనం. కారం 1 టేబుల్ స్పూను, కారం మీకు ఎంత తింటారో అంత వేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూను వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. ఇదిగో స్టవ్ వెలిగించుకొని 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేద్దాం మనం. కుక్కర్ అయిపోయిందండి, 5 విజిల్స్ వచ్చేసి. ఇప్పుడు చల్లారినాక మూత తీసుకొని చూసుకుందాం. కుక్కర్ మూత తీసుకుందామండి. స్టీమ్ అంతా పోయింది. వావ్, ఉడికిపోయింది మెత్తగాను. మనం ఈ టైంలో సాల్ట్ ఉంది కదా వేసుకొని శుభ్రంగా ఇలా మెదుపుకొని తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ గీ అంటే నెయ్యి వేసుకొని, చాలా కమ్మగా ఉంటుందండి మన మామిడికాయ పప్పు. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఈ పోపులు ఉన్నాయి కదా, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయ మనం ఇలా వేసుకొని, చిటికెడు ఇంగవండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పప్పు అదిని సూపర్గా. అలాగే కరివేపాకు కూడా కడుక్కొని పెట్టుకున్నాం కదా 3 రవ్వలు, అవి కూడా వేసేసుకొని తాలింపుని బాగా కలుపుకుందామండి. అయిపోయిందండి తాలింపు. స్టవ్ కట్టేసుకొని మనం పప్పులో వేసేసుకుందాం. తిరగమూత ఇలా వేసేసుకుందాం. అంతేనండి, కమ్మని మామిడికాయ పప్పు అయిపోయింది. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. ఇదిగో అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేస్తాను ఇప్పుడు. మరి ఇదిగోండి, మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి కమ్మని మామిడికాయ పప్పు సూపర్గా ఉంటుంది. ఇలాగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మరి పెట్టండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. నేను డిష్ అవుట్ చేసేస్తాను, మీకు తిని చూపిస్తాను. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాం. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక తిని చూపించాలి కదా, మరి మీకు చూపించేస్తాను. మరి మీకు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇదిగో ఏదన్నా కొంచెం పక్కన నంజి పెట్టుకొని, ఏం లేకపోయినా పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. తినేస్తాను, మరి తిని చూపించాలి కదా మరి మీకు. చాలా సూపర్గా, చాలా ఎమ్మీగా, కమ్మగా మంచి సువాసన వచ్చేస్తుంది.
చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి నేను కూర్చొని లాగించేస్తాను. ఓకేనా? మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.